హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వైషు వంటిల్లు ఛానల్. ఫ్రెండ్స్, మీరు చాలా రకాల దోశల్ని చూసుంటారు, అలాగే తిని కూడా ఉంటారు. కానీ ఈరోజు మనం ఈ వీడియోలో ఎంతో క్రిస్పీగా చాలా టేస్ట్గా తయారయ్యే జొన్న దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మన హెల్త్కి కూడా ఇది చాలా మంచి రెసిపీ, కాబట్టి దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హెల్దీ జొన్న దోశల్ని తయారు చేయడానికి ముందుగా 1 కప్పున్నర జొన్న పిండిని ఒక బౌల్లో వేసుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ ఉప్పును వేసి 4 కప్పుల వాటర్ని పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇలా తయారైన పిండిలో 1 ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలను కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ బ్యాటర్ని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ క్రిస్పీ దోశలకి టమాటా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ చట్నీ తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో 4 వెల్లుల్లి రెబ్బలను, సగం ఉల్లిపాయను ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని 2 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 4 ఎండుమిర్చి, ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటాలను వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాల్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. టమాటాల్లో ఇలా సాల్ట్ వేయడం వల్ల ఈ టమాటాలు త్వరగా సాఫ్ట్ అవుతాయి. ఇప్పుడు ఇలా వీటిని కలుపుతూ టమాటాలను బాగా మగ్గనివ్వాలి. ఈ టమాటాలు సాఫ్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో 1/2 కప్పు పచ్చి కొబ్బరి, కొద్దిగా చింతపండు, 1/2 కప్పు నీళ్లు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని తాలింపు పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా చట్నీ రెడీ అయినట్లే. ఇప్పుడు మనం దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ బ్యాటర్ ఇలా పల్చగా ఉండాలి. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దోశ వేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి బాగా వేడెక్కనివ్వాలి. బాగా వేడెక్కిన ప్యాన్ పైన ఒక బౌల్ నిండా దోశపిండిని తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి. పెద్ద పెద్ద హోల్స్ ఉంటే వాటిని పిండితో నింపుకోవాలి. తర్వాత దోశ చుట్టూ 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 3 నిమిషాల వరకు బాగా ఫ్రై అవనివ్వాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు దీన్ని వేగనివ్వాలి. అంతేనండి, వేడివేడి క్రిస్పీ దోశ తయారైంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న టమాటా చట్నీతో ఎన్ని తిన్నారో కూడా లెక్క తెలియకుండా తినేస్తారు. ఇవి అంత బాగుంటాయి. పిల్లలు, పెద్దలు అందరూ దీన్ని చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. ఇది మీకు నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.